హలో ఎవ్రీవన్. ఈరోజైతే మా హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. టాప్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెడ్ ఆఫీస్ D3కి రండి అని చెప్పేసి. D3 అంటే వర్జిన్ మొబైల్స్ ఆఫీస్ D3లో అనమాట. D3 అంటే డిజైన్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి దుబాయ్లో ఒక ఏరియా నేమ్ మాట. అది అక్కడికి అయితే కాల్ చేశారు నిన్న నైట్ మా టీమ్ లీడర్ అయితేనే. కంపల్సరీ 9 కల్లా అక్కడ ఉండాలి, మేనేజ్మెంట్ టీం అందరూ ఉంటారు వర్జిన్ మొబైల్స్ నుంచి అని చెప్పేసి అన్నారు. నేనైతే 6 గంటలకే లెగిసి రెడీ అయ్యి, ఇటు 9 గంటలకు మీటింగ్ అయితే 6 గంటలు వేసి ఎందుకు రెడీ అవుతున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ షార్జా నుంచి దుబాయ్ వెళ్ళాలంటే చుక్కలు కనబడతాయన్నమాట ట్రాఫిక్లోని. దుబాయ్లో రెంట్లు అవి తక్కువ ఉంటాయని చెప్పేసి ఆఫీసులో వర్కులు చేసే వాళ్ళందరూ దుబాయ్లోనే రెసిడెన్స్ ఉంటారు. ఇక్కడ ఉండి డైలీ షార్జా అప్ అండ్ డౌన్ చేస్తారన్నమాట. అప్ అండ్ డౌన్ చేస్తే మొత్తం అందరూ ఎర్లీ మార్నింగ్ ఆఫీసులు కాబట్టి 7 అయ్యేటప్పటికి అందరినీ బయట నుంచి తప్పుతారన్నమాట. నాకు మా ఆఫీస్ వచ్చి షార్జా నుంచి 40 మినిట్స్ పట్టుద్ది. ఈ 40 మినిట్స్ అంటే 38 కిలోమీటర్ అన్నమాట. 40 మినిట్స్ పట్టుద్ది. ఈ ట్రాఫిక్లో అయితే నాకు 1.5 అవర్ కంపల్సరీ పట్టుద్ది. మామూలుగా అయితే 30 మినిట్స్లో వెళ్ళిపోతాను 38 కిలోమీటర్స్ కూడా. ఇదైతే డిజైన్ డిస్ట్రిక్ట్లో ఉన్న మా హెడ్ ఆఫీస్ మాట. ఇదంతా వర్జిన్ మొబైల్స్ హెడ్ ఆఫీసు. ఇక్కడికైతే మేము వచ్చేసాం. మా ఫ్రెండ్ గడు షార్జా నుంచి అయితే ఎదురు వచ్చామాట. వీడి పేరే పరమేందర్ కుమార్ అని, పంజాబ్ మాట్లాడిది. వాడు నేనైతే కలిసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఇద్దరం కలిసి వెళ్తాం. మా ఆఫీస్ వర్క్ కానీ కంపెనీ నుంచి ఏదైనా ఇన్విటేషన్ వచ్చినా కూడా వాడిని నన్ను అయితే పిలుస్తారన్నమాట. మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ వచ్చాం. ఇదే మా హెడ్ ఆఫీస్ మాట. ఎంట్రన్స్ కూడా చక్రేన్ అనమాట. అసలు మా కంపెనీ అయితే చాలా మెచ్చుకోవాలి. చాలామంది స్టాఫ్ని అసలు హెడ్ ఆఫీసులకి ఎవరిని కూడా రానివ్వరు. ఏదైనా కావాలంటే బయట నుంచి కాల్ చేయండి, మేము అరేంజ్ చేస్తాం, బయటకు తీసుకొచ్చి అంటారు. కాదు, మా కంపెనీ అయితే అలా కాదు. మా స్టాఫ్ని అందరినీ కూడా లోపలికి అలౌ చేస్తుంది. ఇదే మా హెడ్ ఆఫీస్ మాట. D3లో ఉంది వర్జిన్ మొబైల్స్ హెడ్ ఆఫీస్ మాట. వర్జిన్ మొబైల్స్ వచ్చేసి ఒక UK కంపెనీ. ఇక్కడ UAEలో ఉన్న డూ కంపెనీతో అయితే లింకప్ ఉందన్నమాట. బయట వాళ్ళు అయితే మనకి మ్యాక్సిమం 5 సిమ్ కార్డు తీసుకోవచ్చు ఈచ్ నెట్వర్క్లో. డూ, ఇట్సలాట్ 2 నెట్వర్క్లు ఉంటాయి. ఇట్సలాట్లో 5 సిమ్ కార్డు కొనుక్కోవచ్చు. డూ అండ్ వర్జిన్లో 5 సిమ్ కార్డ్స్ కొనుక్కోవచ్చు అన్నమాట. ఓన్లీ 10 సిమ్ కార్డు లిమిట్ ఉంటుంది ఇక్కడ అందరికీ. ఎందుకంటే ఇక్కడ బయట వాళ్ళకి ఒక లిమిట్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. లోకల్స్కి అయితే మాత్రం ఎన్ని సిమ్ కార్డులు అయినా కొనుక్కోవచ్చు. ఇదమ్మా లాస్ట్ మైల్ డెలివరీ ఆప్షన్, మంత్లీ మీటింగ్ మాట. ఇది కాఫీ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నాను, ఎవరు రాలేదని చెప్పి. అలా ఒకళ్ళు వచ్చారు, కూర్చున్నాం, ఒకరికొకరు మాట్లాడుకుంటూ సరదాగా. చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన డ్రైవర్స్, అబుదాబి నుంచి వచ్చిన డ్రైవర్స్, షార్జా నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూర్చొని అలా బ్రేక్ఫాస్ట్ చేస్తా సరదాగా కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాం అన్నమాట. వీళ్ళే మా దోస్తుగాళ్ళు వీళ్ళందరూ దుబాయ్ రైడర్స్. మేమిద్దరమే షార్జా నుంచి వచ్చామన్నమాట. మిగతా ఎమిరేట్స్ నుంచి అయితే రావడానికి అవ్వదు. వీడి పేరు శాంత అని చెప్పి నేపాల్, వీడు సోజాన్, వీడు నేపాలే. ఆ వెనకాల ఉన్నవాడు పాకిస్తాన్ అనమాట. ఎదురు ఉన్నవాడు శుభన్ శర్మ అని చెప్పి ఇండియా వాడు. మేమందరం వేరియంట్ కంట్రీస్, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అందరం ఒకేలా ఉంటాం అన్నమాట. మళ్ళీ వీడియోతో నెక్స్ట్ టైం కలుస్తాను. ఈ లోపు అయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ అగైన్.